హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ టెక్ న్యూస్ రెడ్మీ పవర్ బ్యాంక్ గురించి. ఇవాళ ఒక రెండు కొత్త పవర్ బ్యాంక్ని అయితే ఇండియాలో లాంచ్ చేశారు. ఫిబ్రవరి 18 నుంచి మీరు mi.comలో నుంచి అయితే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. ఒకదాని ప్రైస్ 800 పెట్టారు, 10,000 mAh. దానికి ఇంకో దానికి 1500 పెట్టారు, 20,000 mAh అన్నట్టు. ఇవి రెండు కూడా మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసే విధంగా అయితే లాంచ్ చేశారు. టైప్ సి తోటి, మైక్రో యూఎస్బీ తోటి, రెండితోటి దీన్ని ఛార్జ్ చేసుకునే విధంగా అయితే ఈ పవర్ బ్యాంక్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా రెడ్మీకి సంబంధించి రెడ్మీ వాళ్ళు ఇవాళ రెడ్మీ 8A డ్యూయల్ అని చెప్పేసి ఒక కొత్త మొబైల్ని అయితే లాంచ్ చేశారు. రెడ్మీ 9Aని లాంచ్ చేస్తారని చెప్పేసి ఇంతకుముందు మనకు ప్రీవియస్గా రూమర్స్ వచ్చాయి. కాకపోతే రెడ్మీ 8A డ్యూయల్ని అయితే లాంచ్ చేశారు. సేమ్ స్పెసిఫికేషన్స్ ఇంతకుముందు మనకు రెడ్మీ 8A లాగైతే ఉంటుందో అవే స్పెసిఫికేషన్. స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ అయినా కానివ్వండి, 13+2 బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కాకపోతే దీనిలో మనకు టైప్ సి పోర్ట్ ఉంటుంది. దాంతోపాటు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేసే విధంగా అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ప్రైస్ 6500 అయితే పెట్టేశారు. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ డే సేల్ అనే పేరుతోటి ఫ్లిప్కార్ట్లో 10వ తారీఖు నుంచి మొదలు పెడితే 13వ తారీఖు వరకు చాలా మొబైల్స్ మీద అయితే డిస్కౌంట్స్ ఇస్తున్నారు. దానిలో రియల్మీ 5 Pro ఉంది, రియల్మీ X2 ఉంది, X2 Pro ఉంది, రియల్మీ XT ఉంది. సో ఇలా చూసుకున్నట్టయితే రియల్మీ 3 Pro కూడా ఉంది. ఇటువంటి మొబైల్స్ మీద భారీగా డిస్కౌంట్ లభిస్తుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ మొబైల్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ SE 2 గురించి. ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చాయి. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. మార్చ్ మిడ్లో దీన్ని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుందని చెప్పేసి. అయితే అది ఐఫోన్ 9 ఐఫోన్ SE 2 అని చెప్పేసి అయితే కన్ఫర్మేషన్ కాలేదు. కాకపోతే ఇప్పుడు దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే లీక్ అయ్యాయి. ఇది ఒక $399, దాదాపుగా 28,000 రూపాయలు ఉండొచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గ్యాలక్సీ M31 గురించి. ఇంతకుముందు వీళ్ళు లాంచ్ చేసిన M30 అయినా కానివ్వండి, M30s అయినా కానివ్వండి, మంచి ప్రైస్ సెగ్మెంట్లో డీసెంట్ స్పెసిఫికేషన్స్ తోటి అయితే లాంచ్ చేశారు. జనరల్గా సామ్సంగ్ సంబంధించిన డివైస్ అనేవి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటూ ఉంటాయి. కాకపోతే వీళ్ళు M సిరీస్ తోటి అయితే కంబ్యాక్ చేశారు కదా. అయితే ఇప్పుడు మొత్తానికి దీని డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. అయితే దీన్ని ఫిబ్రవరి 25th రోజు లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. 6.4 ఇంచెస్ ఉంటుంది, Exynos 9611 ప్రాసెసర్ ఉంటుంది, 6000 mAh బ్యాటరీ తోటి, 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ తోటి అయితే దీన్ని లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటే బ్యాక్ మనకు 3 కెమెరాస్ ఉంటాయి. దానిలో 64+12+5 మెగాపిక్సెల్ అని చెప్తున్నారు. సో అవుట్ ఆఫ్ బాక్స్ Android 10 తోటి అయితే మొబైల్ రాబోతుంది. మంచి ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తే మిగతా చాలా బ్రాండ్స్కి అయితే గట్టి కాంపిటీషన్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి MWC ఈవెంట్ గురించి. ఫిబ్రవరి 24th రోజు అయితే జరగబోతుందిగా బార్సిలోనాలో. అయితే అక్కడికి వచ్చే కంపెనీస్లలో చైనీస్ నుంచి వచ్చే కంపెనీస్ ఉంటాయి కదా, వాటికైతే 4 రూల్స్ వీళ్ళు పెట్టారు. సో అక్కడ కరోనా వైరస్ ఎఫెక్ట్ ఉంది కదా, దాని ప్రభావం వల్ల వీళ్ళు ఈ రూల్స్ పెట్టినట్టయితే తెలుస్తుంది. దానిలో భాగంగా వీళ్ళు వుహాన్ పట్టణం ఏదైతే ఉంటుందో అక్కడే కదా, అక్కడ నుంచే వస్తుంది ఇది. సో అక్కడ నుంచి కాదు అని చెప్పేసి ఒక సర్టిఫికేషన్ తెచ్చుకోవాలని చెప్పారు. దాంతోపాటే వీళ్ళకి సంబంధించి అంటే అక్కడ ఉండే ప్రజలు ఉంటారు కదా, వాళ్ళతోటి వీళ్ళకి ఎటువంటి కాంటాక్ట్ లేవు, లేకపోతే ఫ్రెండ్స్ లేరు, ఉన్నా కూడా వాళ్ళ దగ్గర వీళ్ళు లేరు. తర్వాత వచ్చేసి వీళ్ళ ఎగ్జామినేషన్ అంటే మెడికల్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది. సో ఇటువంటి చాలా రూల్స్ అయితే పెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా వైరస్ ఒక్కసారి వాళ్ళ కంట్రీలోకి వచ్చింది అంటే మొత్తం వ్యాప్తి చెందుదని చెప్పేసి వీళ్ళు ఇటువంటి రూల్స్ పెట్టినట్టయితే తెలుస్తుంది. ఇప్పటికే చాలా కంపెనీస్ అనేవి కరోనా వైరస్ వల్ల ఈ MWC ఈవెంట్కి రావట్లేదు. మనం చాలానే చెప్పుకున్నాం, LG అని చెప్పేసి ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు వివో వాళ్ళు కూడా ఈ ఈవెంట్కి రావట్లేదని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటు ఇంటెల్ ఉంటుంది కదా, ఇంటెల్ కూడా ఈ ఈవెంట్లో రాబోదు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో దీని మూలంగానే ఇప్పుడు ఈ Q1 2020లో సేల్స్ అనేవి, మొబైల్ సేల్స్ అనేవి 50% గ్లోబల్గా తగ్గినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ ఈ కరోనా వైరస్ గురించి. జాకీ చాన్ ఉంటాడు కదా, జాకీ చాన్ ఈ కరోనా వైరస్కి ఎవరైతే మెడిసిన్ కనిపెడతారో వాళ్ళకు $1 కోటి ఇస్తా అని చెప్పేసి అయితే చెప్తున్నాడు. ఇతను ఇంతకుముందు అక్కడ ఉండే కరోనా బాధితుల కోసం చాలానే డొనేట్ చేశాడు, మాస్కులు కూడా ప్రొవైడ్ చేశారు. అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ఇది నేను మనీ ఆశ చూపించట్లేదు మీకు, మనీ కోసం కాకుండా దీన్ని మీరు అంటే ఈ మెడిసిన్ తీసుకొస్తే చాలామంది ప్రాణాలు నిలుస్తాయని చెప్పేసి అయితే ఇతను చెప్తున్నాడు. ఇతను లాగానే అలీబాబా CEO జాక్ మా కూడా ఇలానే అనౌన్స్ చేశాడు అనుకోండి. సో ఫ్రెండ్స్, మరి మీలో ఎంతమంది జాకీ చాన్ మూవీస్ని ఎక్కువగా చూస్తారు అనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ గురించి. వీళ్ళకి సంబంధించిన 2 లీక్స్ ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. సో ఒక ఇమేజ్ లీక్ అయింది, దాని ప్రకారం రియల్మీ 6 వస్తుందని చెప్పేసి తెలుస్తుంది. దాంతోపాటు ఇంకొక మొబైల్ కూడా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. మరి ఈ మొబైల్ అనేది రియల్మీ U2 అవ్వచ్చు అని చెప్పేసి అయితే రూమర్స్ వస్తున్నాయి. ఇంతకుముందు వీళ్ళు ప్రీవియస్గా లాంచ్ చేసిన రియల్మీ U1 అనేది చాలా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో 25 మెగాపిక్సెల్ కెమెరాతో అప్పట్లో లాంచ్ చేస్తారు.
సెల్ఫీ కెమెరా అనేది చాలా బాగా పర్ఫామ్ చేసేది. హీలియో P70 ప్రాసెసర్ తోటి అయితే లాంచ్ చేయడం జరిగింది. మంచి మొబైల్. దానికి సక్సెసర్గా నెక్స్ట్ యూ సిరీస్లో వీళ్ళు ఏం మొబైల్ని తీసుకొని రాలేదు. మరి ఈసారి ఈ సెకండ్ మొబైల్ని U2 అనే పేరుతో తీసుకొస్తారా లేదా అనేది అయితే మనకు త్వరలో తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ క్రోమ్ గురించి. సో త్వరలో గూగుల్ క్రోమ్ 81 రాబోతుంది కదా, దాంట్లో వీళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ని తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. అదేంటి అంటే సస్పీషియస్ డౌన్లోడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డౌన్లోడ్ చేయకుండా చేసే విధంగా ఈ అప్డేట్ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. దానిలో భాగంగా మనము MP3 సాంగ్స్ని డౌన్లోడ్ చేస్తూ ఉంటాం కదా, సో అటువంటి సాంగ్స్ని డౌన్లోడ్ చేసినా APKs డౌన్లోడ్ చేసినా అందులో డౌన్లోడ్ అవ్వబోవు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. చాలామంది గూగుల్ క్రోమ్ యూజ్ చేసేసి గూగుల్కి వాళ్ళకి సంబంధించిన APKsని డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల డెవలపర్స్కి లాస్ జరుగుతూ ఉంటుంది. MP3 సాంగ్స్ని డౌన్లోడ్ చేసుకోవడం వల్ల కూడా లాస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్టెప్ తీసుకోబోతున్నట్టయితే తెలుస్తుంది. దీంతోపాటు OnePlusకి గూగుల్ వాళ్ళు గూగుల్ అసిస్టెంట్ అంబియంట్ మోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని రోల్అవుట్ చేసినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి Realme C3 గురించి. మొన్న ఈ మధ్య మన ఇండియాలో దీన్ని లాంచ్ చేసేసారు కదా, మంచి ప్రైస్ సెగ్మెంట్లోనే లాంచ్ చేశారు ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే ఈ మొబైల్ని ఇండోనేషియాలో ట్రిపుల్ కెమెరా సెటప్ తోటి లాంచ్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. మన ఇండియాలో డ్యూయల్ కెమెరా సెటప్ తోటి దీన్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి Samsung Galaxy S11 గురించి. అదేంటి S20 అని పేరు ఉండే కదా అని అంటే, మరి ఇప్పుడు మనకి ఇంటర్నెట్లో ఆర్టికల్ అనేది అదే పేరుతో కనిపిస్తుంది, S20 అనేది. అయితే దీన్ని February 18th రోజు లాంచ్ చేయబోతున్నట్టయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది. త్వరలోనే MWC ఈవెంట్ కూడా జరగబోతుంది. దానికంటే 5 రోజుల ముందే వీళ్ళు ఈ మొబైల్ మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ గురించే. సో మన పాస్వర్డ్ అనేది హ్యాకెడ్ పాస్వర్డా నార్మల్ పాస్వర్డా అనేది తెలుసుకోవడానికి గూగుల్ వాళ్ళు ఒక కొత్త టూల్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నట్టు. సో మీరు password.google.comలోకి వెళ్ళేస్తే అక్కడ మీరు ఇంతకుముందు లాగిన్ అయిన, అంటే మీ పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి ఈ అకౌంట్ గూగుల్ అకౌంట్ యూస్ చేసి పాస్వర్డ్ తోటి లాగిన్ అయిన అకౌంట్స్ అన్నీ చూపిస్తూ ఉంటాయి. సో దాంట్లో మనం చెక్ చేసుకోవచ్చు అన్నట్టు మన పాస్వర్డ్ అనేది ఆల్రెడీ ప్రీవియస్గా వేరే వాళ్ళు ఎవరైనా హ్యాక్ చేశారు అంటే మనదంటే మనం యూస్ చేసేలాంటి పాస్వర్డ్ అనేది ఇంతకుముందు క్రాక్డ్ పాస్వర్డా నార్మల్ పాస్వర్డా అని చెప్పేసి అయితే చెప్తారు అన్నట్టు. సో అటువంటి పాస్వర్డ్స్ ఉంటాయి, అంటే ఆల్రెడీ ఇటువంటి పాస్వర్డ్ అనేది వేరే వాళ్ళకి తెలిసి ఉంటుంది అని చెప్పేస్తే మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళు Z Flip అనే పేరుతో ఒక మొబైల్ని తీసుకొని రాబోతున్నారు కదా. సో దానిలో థామ్ బ్రౌన్ ఎడిషన్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఒక వీడియో అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తుంది. ఈ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ తోటి అయితే తీసుకొని రాబోతున్నారు. 12 మెగాపిక్సెల్ సంబంధించిన డ్యూయల్ కెమెరా తోటి అయితే రాబోతుంది. సో మరి ఇది ఒక ఫోల్డబుల్ ఫోన్, అంటే జనరల్గా మనకు మోటో రాజర్ ఉంటుంది చూసారా, అటువంటి డిజైన్లో అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. మరి మోటో రాజర్ చూసుకున్నట్టయితే 1,05,000 పెట్టారు స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్కి. ఈ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అంటున్నారు. మరి దీని ప్రైస్ ఏం పెడతారనేది అయితే మనకు త్వరలో తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి Oppo Reno 3 Proకి సంబంధించిన బాక్స్ ఉంటుంది కదా, ఆ పిక్చర్ ఒకటి ఇంటర్నెట్లో కనిపిస్తుంది. దాని ప్రకారం ఫ్రంట్లో మనకు డ్యూయల్ పంచ్ హోల్ డిస్ప్లేస్ అయితే కనిపించేస్తున్నాయి. సో పంచ్ హోల్ కెమెరాతో రాబోతున్నట్టయితే తెలుస్తుంది. దానిలో 44 మెగాపిక్సెల్తో కూడిన 2 కెమెరాస్ ఉండబోతున్నట్టయితే ఈ లీక్ ద్వారా తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ తోటి అయితే ఈ మొబైల్ని చైనాలో లాంచ్ చేశారు. మరి ఇండియాలో ఏ ప్రాసెసర్ తోటి తీసుకొస్తారని చెప్పేసి అయితే మనకు త్వరలో తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫినిక్స్ గురించి. వీళ్ళు S5 Pro అనే పేరుతోటి ఒక మొబైల్ని 6th March రోజు ఇండియన్ మార్కెట్లోకి తీసుకొని రాబోతున్నారు. అయితే ఈ మొబైల్ అనేది పాపప్ సెల్ఫీ కెమెరాతో రాబోతున్నట్టయితే తెలుస్తుంది. జనరల్గా ఇన్ఫినిక్స్ మొబైల్ ప్రైజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు ఒకవేళ 10,000 లో బడ్జెట్లో ఈ మొబైల్ని తీసుకొచ్చారనుకోండి, మనకు అతి తక్కువ ప్రైస్లో దొరికే పాపప్ సెల్ఫీ కెమెరా ఉండే మొబైల్ అయితే అవుద్ది. ఆల్రెడీ Honor 9X వాళ్ళు 11,000కే మనకు ఆఫర్లో ఈ పాపప్ సెల్ఫీ కెమెరా ఉన్న మొబైల్ని అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే అది Kirin 710F ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారు. దానిలో 810 ఇస్తారని చెప్పేసి అయితే నేను అనుకున్నాను. మొత్తానికి ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే ఈ ఇన్ఫినిక్స్ వాళ్ళు కూడా ఒక పాపప్ సెల్ఫీ కెమెరా ఉండే మొబైల్ని అయితే తీసుకొని రాబోతున్నారు. ఒకవేళ మంచి ప్రాసెసర్ కూడా వీళ్ళు ఇస్తే వాళ్ళు ఇచ్చే ప్రైస్కి జస్టిఫై అవుద్దని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జొమాటో గురించి. సో జొమాటో వల్ల ఒకతను 1,000 రూపాయలు పోగొట్టుకున్నాడు. ఎలా అంటే యాక్చువల్లీ ఇతను 146 రూపీస్ పెట్టేసి జొమాటో నుంచి ఒక బిర్యానీ ఆర్డర్ చేశాడట. కాకపోతే అతనికి బిర్యానీ కాకుండా నార్మల్ రైస్ని వాళ్ళు పంపించారట. సో దానికి అతను చేసింది ఏంటి, జొమాటో యాప్ ఓపెన్ చేసి చాట్ చేశాడు వాళ్ళతోటి. అయినా కూడా ఏం చేశాడంటే చాట్ చేస్తే పని అవ్వట్లేదు అని చెప్పేసి గూగుల్లోకి వెళ్ళేసి జొమాటో కస్టమర్ కేర్ నెంబర్ని సెట్ చేసేసాడు. సో వాళ్ళకు కనెక్ట్ కాలేదు, కాకపోతే తిరిగి వాళ్ళ నుంచి ఇతనికి కాల్ వచ్చిందట. సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీ మొబైల్ అంటే మీరు క్రెడిట్ కార్డు ద్వారా ఈ పేమెంట్ చేశారు కాబట్టి మేము మీకు ఒక యూపీఐ లింక్ పంపిస్తాం, ఆ యూపీఐ లింక్ని క్లిక్ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. చెప్తే ఇతని అకౌంట్లో నుంచి ఫస్ట్ 1,000 రూపీస్ కట్ అయిపోయాయట. సో దాన్ని మేము రేపు రీఫండ్ చేస్తామని చెప్పేసి అటువైపు ఫ్రాస్టర్స్ చెప్పినట్టున్నారు. సో ఇతనికి కాల్ వచ్చినప్పుడు కూడా జొమాటో అనే పేరే పడింది.
ట్రూ కాలర్లో అని చెప్పేసి అయితే ఇతను చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇతని అకౌంట్లో నుంచి 1,40,000 వరకు అయితే విత్డ్రా అయినట్టు ఇతనికి మెసేజ్ వస్తే వెంటనే బ్యాంక్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ వాళ్ళు కొంచెం డబ్బులు అయితే రికవరీ చేశారు. కాకపోతే మిగతా 55,000 ఏదైతే ఉంటుందో దాన్ని అయితే రికవరీ చేయకపోయేసరికి ఇతను సైబర్ క్రైమ్లో అయితే కంప్లైంట్ చేశారు. సో దీని విషయమే స్విగ్గీ వాళ్ళు కూడా చెప్పేది ఏంటి అంటే, మా కస్టమర్ కేర్ నుంచి మీకు ఎటువంటి ఫోన్ రాదు, అటువంటి ఫోన్ వస్తే మీ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అయినా కానివ్వండి, ఓటీపీస్ అయినా కానివ్వండి, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అయినా కానివ్వండి, ఇటువంటివి ఏం చెప్పకండి, యూపీఐ లింక్ని క్లిక్ చేయకండి అని చెప్పేసి అయితే స్విగ్గీ వాళ్ళు కూడా చెప్తున్నారు. నేను కూడా మీతోటి చాలాసార్లు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూనే ఉంటాను. మీకు ఎక్కడి నుంచైనా సరే ఇటువంటి కాల్స్ వస్తే మీకు వచ్చే ఓటీపీలనైనా కానివ్వండి, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ని వేరే వాళ్ళతో అయితే షేర్ చేయకండి. ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూడ్స్.